ఇక రేవంత్ రెడ్డి బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని విషయాన్ని కోర్టుకు తెలిపమంటున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్తో మా ప్రతినిధి ఇస్మాయిల్ ఫేస్ టు ఫేస్. రేవంత్ రెడ్డి కేసులో కీలకమైనటువంటి బెయిల్ పిటిషన్ సంబంధించిన వాదనలు ఈరోజు ముగిశాయి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ చాలా వాదించారు. సార్ చెప్పండి, ఈరోజు కీలకమైన వాదనలో మీరు 25 సంవత్సరాలు ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ఒక పొలిటీషియన్గా ఆయన చెప్పారు. సార్ 25 సంవత్సరాలు ఆయన నెక్స్ట్ 25 సంవత్సరాలు నేను పాలిటిక్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తానని నేను చెప్పింది కాదండి. ఆయననే ఆయన స్టేట్మెంట్లో చెప్పినాడు. ఆయన ఎప్పుడైతే PW1తో మాట్లాడడానికి వచ్చాడో ఆయన ఇంటికి, అప్పుడు ఆయన చేసిన స్టేట్మెంట్స్ అని PW1 తన సాక్ష్యంలో చెప్పడం జరిగింది. నేను దాన్నే కోర్టు వారికి కూడా చెప్పాను. అది టు డిస్ప్యూట్ ది స్టేట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ దట్ వాళ్ళు మేము ఇన్ఫ్లుయెన్స్ చేయము అని చెప్తే, మాకు ఇన్ఫ్లుయెన్స్ లేదు అని చెప్తే, అకార్డింగ్ టు ఈజ్ ఓన్ స్టేట్మెంట్ ఈజ్ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ మ్యాన్ అని చెప్పినాడు అని చెప్పాను. సార్ ఇంటీరియం బెయిల్ గురించి కూడా రేపు ఒకరోజు సంబంధించి వాదనలు జరిగాయి. సార్ దానికి సంబంధించి మీ అబ్జెక్షన్? ఓన్లీ ఇంటీరియం బెయిల్ బోనఫైడ్లీ ఫంక్షన్ కోసం అయితే ప్రాసిక్యూషన్కు ఒక రోజు కానీ 2 రోజులు కానీ కోర్టు వారు ఏది సబబు అనుకుంటే అది ఎస్కార్ట్ బెయిల్ ఇస్తే అభ్యంతరం లేదు అని చెప్పడం జరిగింది. సార్ సెక్షన్ 7, సెక్షన్ 11 ఏవైతే రెండు ఉన్నాయో అవి అట్రాక్ట్ కావు. అదేవిధంగా PC యాక్ట్లో సెక్షన్ 12 కూడా అట్రాక్ట్ కాదనేటువంటి ఆర్గ్యుమెంట్ వచ్చింది. సెక్షన్ 12 డిసైడెడ్ కేస్ లా ప్రకారం కానివ్వండి, లేకపోతే ప్లెయిన్ రీడింగ్ ఆఫ్ ది సెక్షన్ కానీ తప్పకుండా అప్లై అవుతుంది. లీగల్లీ అది సరైన ఆర్గ్యుమెంట్ కాదు, అప్లై కాదు అనేది. సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి మా దగ్గర, కేవలం ఏదైతే ఆడియో వీడియో దాని మీదే ఈ మొత్తం కేసులు అనేది ఒక వాదన. ఎటువంటి సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్? ఇప్పుడు ఎనీ క్రిమినల్ కేసులో అండి, కోర్టులో ఎప్పుడైతే ప్రొసీడింగ్స్ జరుగుతాయో సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఆర్ సబ్స్టాంటివ్ ఎవిడెన్స్ అంటే సాక్షులు ప్రమాణం చేసి ఇచ్చే సాక్ష్యాన్ని సబ్స్టాంటివ్ ఎవిడెన్స్ అంటారు. దాన్ని కొరాబరేట్ చేసే ఏ ఎవిడెన్స్ అయినా దాన్ని కొరాబరేటివ్ ఎవిడెన్స్ అంటారు. ఇక్కడ సబ్స్టాంటివ్ ఎవిడెన్స్ అనేది కంప్లైనెంట్ ఎవిడెన్సు, ఆ తర్వాత ఈ ట్రాన్సాక్షన్స్లో పార్టిసిపేట్ చేసిన మిగిలిన సాక్షుల యొక్క సాక్ష్యాలు, ఈ ఆడియో విజువల్ ఇవన్నీ కూడా వాళ్ళ సాక్ష్యాన్ని కొరాబరేట్ చేసే ఎవిడెన్స్ అంటారు. సార్ మొత్తం ఇన్వెస్టిగేషన్ ఏదైతే కేసు బుక్ అయిన తర్వాత 8 రోజుల తర్వాత 9th డే రోజు నిన్న సోదాలు జరిగాయి. సార్ లేట్ అయింది, దానికి సంబంధించి కేవలం ప్రెషర్ పెట్టడానికి చేశారు. ఇన్వెస్టిగేషన్లో ఏదైతే లీడ్స్ వచ్చాయో ఇంటరాగేషన్లో వాళ్ళ పోలీస్ కస్టడీలో దాన్ని బట్టి సక్సెస్ చేయడం జరిగింది. సార్ A3 ఇంట్లో డాక్యుమెంట్స్ ఎక్కువ పెద్ద సంఖ్యలో డాక్యుమెంట్స్ దొరికాయనేది కూడా ఈరోజు మీరు వాదించారు. A3 ఇంట్లో చాలా డాక్యుమెంట్స్ దొరకడం జరిగింది. కొన్ని RTA అప్లికేషన్సు ఇవన్నీ కూడా దొరకడం జరిగింది. దాన్ని మెటీరియల్ను ఎగ్జామిన్ చేసి ఒక కన్క్లూజన్కి వస్తారు. మీ వాదనలో ఒక దగ్గర ఒక మేజర్ రోల్ను పర్ఫామ్ చేయడానికి రేవంత్ రెడ్డికి ఒక బాధ్యత అప్పయ్యారనేటువంటి మాటను ఉపయోగించారు. సార్ ఎప్పుడైతే డిఫెన్స్ వాళ్ళు అంటే మొదట కంప్లైనెంట్ డిఫాక్టో కంప్లైనెంట్ ఇచ్చిన దాంట్లో మా ముద్దాయికి సంబంధించి ఏమి రెఫరెన్స్ లేదు అని చెప్పినారు, దాన్ని డిస్ప్యూట్ చేస్తూ మొదట ఇచ్చిన కంప్లైంట్లోనే రేవంత్ రెడ్డి గారే ఈ పర్సనల్లీ ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్ను హ్యాండిల్ చేస్తారు అని చెప్పి రాయబడినదని చెప్పడం జరిగింది. అంటే ఇంపార్టెంట్ రోల్ ఆఫ్ హ్యాండ్లింగ్ దిస్ పర్సనల్లీ రేవంత్ రెడ్డి గారు చేస్తారని చెప్పి కంప్లైనెంట్కు ఈ రెండో ముద్దాయి చెప్పినారు అనే విషయాన్ని మళ్ళొకసారి FIRలకు వెళ్ళి జడ్జి గారికి చూపించడం జరిగింది. పేర్లు ఏమైనా ఇందులో యాడ్ అయ్యాయి? సార్ ఇన్వెస్టిగేషన్ కొనసాగింది, కస్టడీలో కూడా తీసుకున్నారు. ఇప్పటిదాకా ఇంకా కొత్త పేర్ల విషయంలో ఏమి మెటీరియల్ వచ్చినప్పుడు దాన్ని ఆలోచిస్తారు. కస్టడీ సంబంధించినటువంటి రిపోర్ట్ సబ్మిట్ చేయనున్నారు. కస్టడీకి సంబంధించిన రిపోర్ట్ నిన్ననే కోర్టులో సబ్మిట్ చేసేసారు ఆల్రెడీ. బట్ ఫైనల్గా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ ఎట్లా ఉండబోతుంది? ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ డిపెండింగ్ ఆన్ ది రిమైనింగ్ మెటీరియల్ ఏమొస్తా ఉందో దాన్ని బట్టి ఇన్వెస్టిగేషన్. చంద్రబాబు నాయుడు పేరు పదే వినిపిస్తుంది సార్, ఏమైనా అవకాశం? I cannot comment anything on this because as of now I don't have any such record. థ్యాంక్ యూ సార్. ఇది ఇప్పటికే తన 25 సంవత్సరాల పాటు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తారని సాక్షాత్తు రేవంత్ రెడ్డి చెప్పారు. అందుకోసమే ఆయన డెఫినెట్గా రేపు బయటికి వస్తే బెయిల్ మీద ఆయన సాక్ష్యాధారాలను ఆధారాలను ప్రభావితం చేసేటువంటి ప్రమాదం ఉందనేది కోర్టుకు తెలిపామని పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్తున్నారు. ఓవరాల్గా ఈరోజు డిస్కషన్స్ మొత్తం కూడా ఆ బెయిల్ను వ్యతిరేకిస్తూనే పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదనలు వినిపించారు. వీళ్ళ అరవింద్తో ఇస్మాయిల్, సాక్షి టీవీ, హైదరాబాద్.